కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు. నిన్నటి వరకు నల్గొండ పార్లమెంట్ సీటు కోసం ప్రయత్నం చేసిన ఆయన సడన్ గా మనసు మార్చుకున్నారట. నల్గొండ ఎంపీగా తాను బరిలో ఉండను అంటూ కొత్త సీటుపై కర్చీఫ్ వేస్తున్నారట. అక్కడ నుంచి గెలిచొస్తానని అధిష్టానానికి ధీమాగా భరోసా ఇస్తున్న ఆయన బీఫామ్ తో హైదరాబాద్ కు వస్తా అని క్యాడర్ కి చెబుతూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఇంతకీ కోమటిరెడ్డి మోజు పడుతుంది ఏ సెగ్మెంట్ మీద? కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లా రాజకీయాల్లో వాళ్లకంటూ ఓ ప్రత్యేక టీం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలయ్యే వరకు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను తమ కనుసన్నల్లోనే నడిపించారు ఆ సోదరులు. జిల్లా కాంగ్రెస్ లో ఎందరు దిగ్గజాలున్నా తమ స్టైల్లో రాజకీయం చేస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. నల్గొండ లోక్సభ సెగ్మెంట్ టికెట్ రేస్ లో ఉన్న కోమటిరెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకా వేశారు. అధిష్టానానికి నచ్చజెప్పి టికెట్ తెచ్చుకునే పనిలో పడ్డారు. అయితే మొన్నటి నల్గొండ ఎంపీగా పోటీ చేయాలనుకున్నా ఆయన ఇప్పుడు రూటు మార్చారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మరింత సేఫ్ అని భావిస్తున్నారట. భువనగిరి నుంచి బరిలో ఉంటే ఆ లోక్సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉంటాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నారట. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గం కూడా భువనగిరి పార్లమెంటు పరిధిలోనే ఉండటం కూడా తనకు మరింత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఏదేమైనా భువనగిరి సీటు దాదాపు తనదే అనే ధీమాతో ఉన్నారట కోమటిరెడ్డి. భువనగిరి పార్లమెంటు సీటు పరిధిలోని నకిరేకల్, భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉంటుంది. ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అలాగే మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లైన జనగామ, తుంగతుర్తిలో కూడా కాంగ్రెస్ కు మంచి క్యాడర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మంచి ఫైట్ ఇచ్చింది. అదీ కాక వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో భువనగిరి నుండి ఎంపీగా గెలిచారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డికి భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో వ్యక్తిగత ఫాలోయింగ్ ఉంది. ఈ లెక్కలన్నిటితో తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞత తెలపండి, తనను గెలిపించండి అంటూ జనంలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నారట కోమటిరెడ్డి. ఢిల్లీలో మకాం వేసిన కోమటిరెడ్డి నేడో రేపో అధిష్టానం దగ్గర భువనగిరి టికెట్ పై క్లియరెన్స్ తెచ్చుకొని బరిలోకి దిగడం ఖాయమంటున్నారు ఆయన అనుచరులు. ఏదేమైనా నల్గొండను కాదని భువనగిరిపై మోజు పెంచుకున్న కోమటిరెడ్డి పార్లమెంటులో అడుగు పెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారట.